ఈరోజు పీతల కూర ఎలా చేయాలో చూద్దాం. వీటిని చుక్క పీతలు, సముద్రం పీతలు అండ్ గుడ్డు పీతలు అని కూడా అంటారు. అయితే వీటిని మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఎలా క్లీన్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఆయిల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి పీతలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వెన్నపూస బయట తెచ్చుకున్నదైనా లేదంటే ఇంట్లో చేసుకున్నదైనా ఏదైనా పర్వాలేదు, అది కొంచెం వేసుకొని కొంచెం పసుపు కూడా వేసి మంచిగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గిచ్చేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేయించి ఇందులోకి ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసి మంచిగా మగ్గిచ్చేసుకోండి. ఇదే స్టేజ్లో మనం గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి. ఇది అలా మగ్గుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక్కసారి మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించేసుకోవాలి. అలా గ్రేవీ మొత్తం దగ్గర అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. అంతే, పీతల కూర రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.